నాడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద ఛార్జ్ షీట్ తీసుకొస్తామని బహుశా కిషన్ రెడ్డి గారు తయారు చేసినటువంటి ఛార్జ్ షీట్ వీళ్ళకి పంపించినాడేమో. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు వేరు కాదు అనేది మేము పదే పదే చెప్తా ఉన్నాం. జెండాలు మాత్రమే వేరు, ఎజెండా ఒకటే వలది. అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని హేళన చేయడం, అవమానపరచడం మాత్రమే వీళ్ళు చేస్తూ ఉంటారు. జెండాలే వేరులే, ఎజెండా ఒకటే ఎజెండా మీద పనిచేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల ధోరణి చూస్తే ఒక మాట గుర్తొస్తా ఉంది నాకు. అఫెన్స్ ఈజ్ ఏ బెస్ట్ డిఫెన్స్ అని చెప్పేసి, అంటే వీళ్ళు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం నోరు బారేసుకొని మాట్లాడే పద్ధతి ఒకటి నేర్చుకున్నారు. పరిపాలనలో ఉన్నప్పుడేమో మాట మాట్లాడితే తెలంగాణ రాష్ట్రం నిన్నగాక మొన్న ఏర్పడ్డది, కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డది, కోరుకోవడానికి టైం పడుతుంది అని చెప్పేసి మాట్లాడిన వీళ్ళు ధనిక రాష్ట్రాన్ని వీళ్ళ చేతుల్లో పెడితే దివాలా తీయించి అప్పుల రాష్ట్రాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోస్తా ఉన్నది. వాళ్ళు చేసిన పాపాలను ఇవాళ మేము కడిగేసే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం వాస్తవానికి. ఎందుకంటే ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. మీరు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనలో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. మీరు సంవత్సరం పరిపాలన మీద పొద్దున్న లేసి గగ్గోలు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు కదా. 2 నాలుకల ధోరణి రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉన్నారు కదా. నేను మచ్చుకు మీ దగ్గర మీకు చూపించదలుచుకుంటే 100 ఉన్నాయి. కేసీఆర్ గారు మాట్లాడినటువంటి 2 నాలుకలు కాదు, 22 నాలుకల్లాగా మాట్లాడిండు. అసలు ఆయన పొద్దునేం మాట్లాడతాడో, రాత్రి ఏం మాట్లాడతాడో, తెల్లారితే ఏం మాట్లాడతాడో ఎవరికి తెలియదు. నేను ఎక్కువ టైం తీసుకోను కానీ ఒక 2 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. కేసీఆర్ మాట్లాడినటువంటి విషయాలని కేజీ నుంచి పీజీ వరకు విద్యను అమలు చేస్తాం. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తాం. ఎప్పుడు ఇది అధికారం రాకముందు. ఎకరాల భూమి అసెంబ్లీ సాక్షిగా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పేసి ఎప్పటి నుంచి ఆయన సీఎం కాక ముందు నుంచి మొదలు పెడితే 2021 వరకు उसको लेके मैंने ये कहा था जरूर कि अब से जो भी जमीनात दलितों के लिए दिया जाएगा, उनके पास एकड़ है तो 2 एकड़ करके दिया जाएगा, 2 एकड़ है 1 एकड़ करके दिया जाएगा, 1.5 एकड़ है और 1.5 एकड़ दिया जाएगा. ये मैंने वादा किया. हमारे मैनिफेस्टो में भी यही लिखा हुआ. భూముల పంచమని మేము ఇంతకుముందు చెప్పిన పార్టీకి చెప్పిన అబద్ధాలు చెప్పాం అధ్యక్ష. ఓట్లప్పుడు చెప్పి ఓట్ల తర్వాత ఇంకోటి చెప్పి ఆ అలవాటు మా పార్టీకి లేదు. కొంతమంది తెలియదు కదా, ఆడికెళ్ళి ఇస్తావు కేసీఆర్ అన్నారు. ఆడికెళ్ళి ఇస్తావు, మనసులు ఉంటే మార్గం ఉంటుంది. ఇది కేసీఆర్ సంగతి. ఇది వరంగల్ అవసరమైతే కొంత బిల్డింగ్ పడగొట్టైనా సరే, ల్యాండ్ అక్వైర్ చేసైనా సరే టౌన్ లో ఇది చాలా ఫాస్ట్ గ్రోయింగ్ టౌన్, ఇది బాగా భవిష్యత్తు ఉండే టౌన్. కాబట్టి ఆల్మోస్ట్ లండన్ న్యూయార్క్ నగరాలలో ఉండే లండన్ న్యూయార్క్ చేస్తా, ఇది వరంగల్లో చెప్పినాడు. ఒక్క విషయం, మీరు రైతు రుణమాఫీ మీద రైతులకు సంబంధం లేకుండా, మనకి ఇబ్బంది లేకుండా, పోయినసారి చిన్న ప్రాబ్లం రాకుండా గవర్నమెంట్ అన్ని జాగ్రత్తలు తీసుకొని సౌండ్ వస్తలేనట్టుంది, వినబడుతుందా? రుణమాఫీ చేయాలని చెప్పి నిర్ణయించింది. మన
రూపాయల వరకు రైతులందరికీ మాఫీ చేస్తామని చెప్పినాం. 100% చేస్తాం అధ్యక్ష. మాకు తారతమ్యం లేదు, చిన్న పెద్ద లేదు. రుణమాఫీ చేస్తామని చెప్పినాం, 100% చేస్తాం అధ్యక్ష. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతు బంధు